మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో జరగనున్న ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒక చోట ఇల్లు తీసుకుని ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్టుగా చేబ్రోల్ బైపాస్ రోడ్లో 216వ జాతీయ రహదారి చెంతనే నూతనంగా నిర్మించిన గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. పవన్ నివాసం ఉండేందుకు అనువుగా ఇంటిని తీర్చిదిద్దారు. ఇవాళ గృహప్రవేశం చేయనున్నారు. ఇక్కడే జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు గొల్లప్రోలు హెలిప్యాడ్ కు చేరుకొని అక్కడి నుంచి చేబ్రోల్ నివాసానికి చేరతారని సమాచారం. ఇంటిలోకి కొబ్బరికాయ కొట్టి ప్రవేశిస్తారు. ఇప్పటికే చేబ్రోల్ నివాసం వద్ద పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది మోహరించారు. పనులు చేస్తున్న వారిని మినహాయించి మిగిలిన వారిని లోపలకు అనుమతించడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇవాళ పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురానికి వస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే చేబ్రోల్లో కూడా ఆయన నూతనంగా తీసుకున్నటువంటి గృహానికి గృహప్రవేశం కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. మరికొద్ది సేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకోనున్నారు. పిఠాపురంలో ఇటీవల అద్దెకి తీసుకున్నటువంటి నూతన గృహాన్ని ఉదయం 9:38 గృహప్రవేశం చేయనున్నారు. నూతన గృహప్రవేశం. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అనంతరం ఉగాది సందర్భంగా ఈ ఉగాది పండుగ పురస్కరించుకుని కార్యకర్తలతోటి అదేవిధంగా జనసేన నేతలతోటి ఈ ఉగాది పండుగను పిఠాపురంలోనే జరుపుకోనున్నారు. ఉగాది పండుగ అనంతరం ఉదయం చేబ్రోలు గ్రామంలో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ పంచాంగ శ్రవణం అనంతరం పిఠాపురంలోని జనసేన ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో స్థానిక రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం 3 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ ప్రయాణం అవుతారని స్థానిక నేతలు అయితే చెబుతున్నారు. అదేవిధంగా ఈ నెల 11వ తేదీన పి గన్నవరంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం అమలాపురం చేరుకుంటారు. అమలాపురం చేరుకుని అక్కడ ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందని అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటా హరీష్ మాధురి ఇటీవల మీడియాకు తెలిపారు. ముఖ్యమై అయితే వెంకట్, ఈ రోజు నూతన గృహప్రవేశం చేయబోతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ నుంచే ఆయన అన్ని పనులు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కిరణ్మయ్, ఇక్కడ నుంచి పిఠాపురంలోనే తన నివాసం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఇక్కడ పిఠాపురం నుంచి తన దినచర్య ప్రారంభిస్తానని గతంలోని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పిఠాపురం నుండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్న తిరిగి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.